ఈరోజు మీ అందరికీ ఒక వాహనాన్ని పంపిస్తున్నాను. మీ ఇంట్లో చెత్త ఉంటే పనికిరాని వస్తువులుంటే ఇచ్చేసి మీ ఇల్లు క్లీన్ అయిపోతుంది, పరిశుభ్రంగా ఉంటుంది. మీరు కావాలంటే అదే వెహికల్లో నిత్యావసర వస్తువులు మీకు ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చాను. అంటే ఈ ప్రభుత్వ విధానం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడన్నా దారిలో చెత్త ఉన్నా దాన్ని కలెక్ట్ చేయడానికి కొన్ని వాహనాలు పెట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ కానీ మనం చేయగలిగితే కుప్పమే కాదు రాష్ట్రం ఒక ఆదర్శం అవుతుంది. కుప్పానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, కుప్పాన్ని ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్గా తయారు చేద్దాం. మళ్ళీ మళ్ళీ వాడుతున్నా. ఎక్స్పీరియన్స్ అంటే ఇక్కడికి వస్తే కొత్త అనుభూతి రావాలి, స్వచ్ఛమైన గాలి పీల్చాలి, స్వచ్ఛమైన తిండి తినాలి. రెండోది మీరు కూడా గౌరవంగా మాట్లాడాలి. ఎవరన్నా టూరిస్ట్ వస్తే వాళ్ళ జోబులు కొట్టేయాలనుకుంటే మాత్రం మళ్ళా టూరిస్ట్ రారు ఇక్కడికి. మీ ఇంటికి వచ్చిన గౌరవంగా అతిథిగా చూసుకోవాలి. అందుకే హోమ్ స్టే పెట్టాం, కంగొందులే పెట్టాం. రేపు రాబోయే రోజుల్లో కుప్పం నియోజకవర్గం ప్రతి ఒక్క ఊర్లో ఒక 5-6 ఇళ్ళు హోమ్ స్టేగా తయారై కొత్త అనుభూతి కేంద్రంగా కుప్పాన్ని తయారు చేస్తాం. ఇక్కడే ఎలిఫెంట్ సఫారీ కానీ, ఇంకో పక్క రాక్ క్లైంబింగ్ కానీ, అదే మాదిరిగా అడవుల్లో లోపలికి పోయి కొత్త అనుభూతి విధంగా ఎకో టూరిజం కానీ, ట్రెక్కింగ్ కానీ, ఇంకో పక్క ఇక్కడే మనం పెద్ద ఎత్తున బ్లూ గ్రనైట్ హెరిటేజ్ క్లస్టర్ పెట్టాం. అది కానీ అదే మరి మన దగ్గర ఎక్కడికక్కడ బ్రహ్మాండంగా ప్రకృతి సేద్యం చేసి ఆ పొలానికి వెళితే ఒక 3-4 డిగ్రీలు టెంపరేచర్ తక్కువ ఉండి ఏసీని మరిపించే విధంగా మన పొలాలు తయారు చేయడం. బిల్డింగ్స్ అన్నీ కూడా కుప్పంలో మీరు చూస్తున్నారు. స్పోర్ట్స్ కాంప్లెక్స్ తీసుకొస్తున్నాం, ఆర్టీసీని ఇచ్చేస్తాం, ఇండస్ట్రీ తీసుకొస్తాం. దీనికోసం సర్బానా జురాంగ్ను పెట్టుకున్నాం, ఐఐటి కాన్పూర్ను పెట్టుకున్నాం. అదే మరి వీళ్ళందరూ కడ మాస్టర్ ప్లాన్ తయారు చేసి ఇవన్నీ కూడా అమలు చేస్తారు. ఒకటి కాదు, ఇండాల్కో వచ్చింది, శ్రీజా మిల్క్ వచ్చింది, ఆధా గ్రూప్ వచ్చింది, కింగ్స్ వుడ్ వచ్చింది, అడిడాస్ వంటి పరిశ్రమలు వచ్చాయి. 39 పరిశ్రమలు వచ్చాయి. మీరు ఇప్పటికే మీరు చూస్తే 1293 కోట్లు ఖర్చు పెట్టాం. 125 కోట్ల పనులు పూర్తయినాయి. ఇంకో పక్క స్మార్ట్ ట్రాఫిక్ నిర్వహణ కోసం ముందుకు పోతున్నాం. పచ్చని పార్కులు పెడుతున్నాం, ఫుట్పాత్లు ఏర్పాటు చేస్తాం, సోలార్ పవర్ ప్రాజెక్టులు వస్తాయి. ఈ మొబిలిటీ అన్ని వాహనాలు కరెంటుతోనే గ్రీన్ ఎనర్జీతో రన్ చేస్తాం.